ఇస్లామాబాద్లోని లాల్ మసీద్కు చెందిన మతాధికారి అబ్దుల్ అజీజ్ గాజీ పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇండియాలో కంటే పాకిస్తాన్లో అణిచివేత ఎక్కువైందన్నారు. భారతదేశంతో యుద్ధం ఇస్లామిక్ విధానాలకు విరుద్ధమన్నాడు. పాకిస్తానీ మత పెద్ద సొంత దేశంపై నిప్పులు చెరగడంతో ఇప్పుడు అసలు ఆ దేశంలో ఏం జరుగుతుందోనని అందరూ బెంబేలెత్తిపోతున్నారు. భారతదేశంతో జరిగే ఏ యుద్ధమైనా ఇస్లాం విధానాలకు వ్యతిరేకమంటూ ఆయన చేసిన కామెంట్స్తో ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఇస్లామాబాద్ లాల్ మసీదుకు చెందిన మత పెద్ద అబ్దుల్ అజీజ్ గాజీ పాకిస్తాన్ ప్రభుత్వం క్రూరమైన పనికిరాని వ్యవస్థని అభివర్ణించాడు. భారతదేశంతో యుద్ధం జరిగితే పాకిస్తాన్తో నిలబడుతుందా అంటూ ఆయన ప్రశ్నించాడు. ఒకసారి గాజీ వ్యాఖ్యలతో ప్రార్థనల ప్రాంతమంతా మూగపోయింది. నిశ్శబ్దం ఆవరించింది. తన వ్యాఖ్యలతో చాలా మందికి జ్ఞానోదయం కలుగుతుందన్నాడు. పాకిస్తాన్ సైన్యం అణిచివేతకు పాల్పడుతోందని ఆరోపించాడు. సొంత ప్రజలను దెబ్బ కొడుతోందని ఆక్షేపించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్లో చాలా అరుదని చెప్పాలి. ప్రస్తుతం పాకిస్తాన్లో నిరంకుశ వ్యవస్థ ఉందని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్లో పరిస్థితులు ఘోరంగా మారాయన్న నిజానికి తాజా వ్యాఖ్యలు నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 2007లో లాల్ మసీదు ముట్టడిని ప్రస్తావిస్తూ అబ్దుల్ అజీజ్ గాజీ లాల్ మసీదు విషాదం భారతదేశంలో జరిగిందా, భారతదేశం తన సొంత పౌరులపై బాంబులు వేస్తుందా, పాకిస్తాన్లో ఉన్నట్లుగా భారతదేశంలో ప్రజలు అదృశ్యమవుతున్నారా అని దుయ్యబట్టారు. వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగిన దారుణాలను కూడా ఆయన ఏకరపు పెట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన సొంత ప్రజలపై బాంబులు వేస్తుందని ఆరోపించాడు. వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంతటా ఏం జరిగిందో సైన్యం చెప్పాలన్నాడు. సొంత పౌరులపై బాంబులు వేసొస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ పౌరులపై పడినట్లుగా ఇండియాలో ఫైటర్ జెట్ల నుంచి బాంబులు పడడం లేదన్నాడు. ఇండియాలో ప్రజలు తప్పిపోయినట్లు ఎక్కడా వార్తలు లేవన్నాడు. ఇక్కడ ప్రజలు తమ ప్రియమైన వారి కోసం నిరసనలు నిర్వహించడంతో అలసిపోయారన్నారు. పాకిస్తాన్లో మత పెద్దలు మాయమైపోతున్నారని, జర్నలిస్టులు అదృశ్యమైపోతున్నారని, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ సభ్యులు ఏమైపోయారో కూడా తెలియడం లేదన్నారు. మే 2న లాల్ మసీదులో రికార్డు చేసిన ఈ వీడియో పాకిస్తాన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. దీనిని అమెరికాలోని పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ కూడా షేర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. పాకిస్తాన్ రాజధానిని కరాచీ నుంచి ఇస్లామాబాద్కు మార్చిన కొద్ది రోజుల తర్వాత 1965లో మసీదు స్థాపించారు. ఇది మొదటి నుంచి ఇండియాకు వ్యతిరేక కేంద్రంగా ఉండేది. తీవ్రవాద వ్యాప్తికి కేంద్రంగా పనిచేసింది. ప్రధాన మతాధికారి పాకిస్తాన్ నిఘా భద్రతా యంత్రాంగంతో సన్నిహిత సంబంధాలు నడిపించేవాడు. 2006 నాటికి లాల్ మసీదు సోదరులు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ సారథ్యంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ అంతటా షరియా చట్టాన్ని విధించాలని వాదించడంతో వీరిపై పాక్ ప్రభుత్వం అణిచివేత మొదలుపెట్టింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా సవాలు చేయడాన్ని తట్టుకోలేకపోయింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో మాజీ అధ్యక్షులు పర్వేజ్ ముషారత్ నేతృత్వంలోని అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం మసీదుపై దాడికి దిగింది. 2007లో ఆపరేషన్ సన్ రైజ్ చేపట్టి అణిచేసింది. ఆపరేషన్లో 154 మంది మరణించగా దాదాపు 50 మందిని అరెస్టు చేశారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని తాలిబాన్ అనుకూల తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వంతో 10 నెలల నాటి శాంతి ఒప్పందాన్ని రద్దు చేయడానికి ప్రేరేపించింది. 2008లో జరిగిన ఈ ఘటనతో 3000 మందికి పైగా మరణించారు.